బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో తాజా రాజకీయ పరిస్థితులు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన వారి ఏం చెప్తారు, వారి మాటలు వినేటువంటి ప్రయత్నం. సార్ చెప్పండి, ఏదైతే అల్లు అర్జున్ విషయంలో బీజేపీ ఎందుకు వన్ సైడ్గా వెళ్తుంది, అల్లు అర్జున్ ఫుల్ సపోర్ట్ ఎందుకు చేస్తుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన మీరు ఏమంటారు? ఇక్కడ అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి కాదు, రేవంత్ రెడ్డి గారు వ్యక్తుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడానికి అల్లు అర్జున్ ఉదంతం ఒక తాజా ఉదాహరణ. ఇవాళ ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి మీద ఈరోజు అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేయడము, మరి బెయిల్ రాకుండా చేయడం అనేది ఇది రేవంత్ రెడ్డి గారు, మరి ఏ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బెనిఫిట్ షోకు అనుమతులు ఇచ్చి వారి టికెట్లు రేట్లు పెంచి చివరికి ఏమి జరిగింది, అసలు ఎందుకు ఇంత కక్ష సాధింపు? మొత్తం ఇవాళ అల్లు అర్జున్ మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమను ఇవాళ టార్గెట్గా చేసి మాట్లాడుతున్నారంటే ప్రజలకు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతాయి. ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తారు? అనుమతులు ఇచ్చింది మీరే. అనుమతులు ఇచ్చినప్పుడు కావలసినటువంటి బందోబస్తులు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులు. దాన్ని మీరు విస్మరించి మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏవైతున్నాయో ఏడాది కాలం అయిపోయింది. ఒకవైపు రైతులు, విద్యార్థులు, యువకులు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఆక్రోషంతో, ఎందుకంటే అలవి కాని హామీలు ఇచ్చి గట్టెక్కిన మీరు అమలు చేయలేకపోవడం వల్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకొక అంశం తెర మీద తీసుకొచ్చి కొన్ని రోజులు హైడ్రా పేరు మీద డ్రామా నడిపించారు, కొన్ని రోజులు మూసి ప్రక్షాళన పేరు మీద ఒక నాటకం ఫక్కీలో దాన్ని కొనసాగించారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఉదంతం. నిన్న చూస్తూ ఉంటే రవీంద్ర భారతి వారు మాట్లాడిన మాటలు అంటే ఎజెండా ఏదో ఒక సృష్టించి ఫేక్ ప్రచారాలు కల్పించి ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలు అందులో మునిగే విధంగా ఏ రకంగా ప్రయత్నం. నిన్న చైనా దురాక్రమణ గురించి మాట్లాడారు. ఇంకోటి సార్, అంటే అంబేద్కర్ విషయంలో కూడా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం, ఈ రాష్ట్రంలో కూడా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానపరిచిన పూసగుచ్చినట్టుగా రాజ్యసభలో చెప్పడంతో జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు, అంబేద్కర్ గారిని ఎన్నికల ఓడించింది కాంగ్రెస్, నెహ్రూ గారు. అదే రకంగా అంబేద్కర్ గారిని రాజీనామా చేసి తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ నెహ్రూ గారు తీసుకురావడం, ఆ ప్రభుత్వం నుంచి మంత్రిగా రాజీనామా చేస్తే పార్లమెంటులో కూడా కనీసం రాజీనామా యొక్క వివరాలు చెప్పకుండా ఏ రకంగా నెహ్రూ గారు వారిని అవమానపరిచారు. నిజంగా బతుకున్నప్పుడు అవమానపరచడమే కాకుండా వారు చనిపోయిన తర్వాత కూడా రాజ్యాంగ నిర్మాత ఏ యొక్క రాజ్యాంగం కోసం చర్చ జరిగినటువంటి ఆ ప్రాంగణంలో కూడా వాళ్ళ చిత్రపటాన్ని పెట్టకపోవడం. నెహ్రూ కుటుంబ సభ్యులు బతుకున్నప్పుడే నెహ్రూ గారికి భారతరత్న, ఇందిరాగాంధీకి భారతరత్న, రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత భారతరత్న, కానీ అంబేద్కర్కి మాత్రం భారతరత్న ఇవ్వలేనే. ఈ నగ్న సత్యాలన్నీ కూడా వెలికి రావడంతో వాళ్ళు జీర్ణించుకోలేక ఆ రకంగా కోడిగూడు మీద ఈకలు పీకే ప్రయత్నంలో బాగా నేను సవాల్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీని. రాబో రోజుల్లో రాజ్యాంగం ఎజెండాగా, అంబేద్కర్ ఎజెండాగానే ప్రజలకు వెళ్దాం. ఎందుకంటే ఏ రకంగా మీరు అంబేద్కర్ గారిని నెహ్రూ గారు కించపరిచారు. వాస్తవ విషయాలు, రిజర్వేషన్ల విషయంలో కూడా నెహ్రూ గారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం 2వ శ్రేణి తరగతుల పౌరులను తయారు చేస్తుంది, ప్రతిభ దెబ్బతింటుందని చెప్పినటువంటి నెహ్రూ గారి విషయాలు బయటపెట్టడంతో ఒకవైపు నరేంద్ర మోడీ గారు, మరోవైపు అమిత్ షా గారు, మూడోది మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఇవన్నీ విషయాలు వెలికి తీయడంతో వారు దిక్కులేని పరిస్థితిలో ఈ రకంగా మరి ఏదో సాకుతో ప్రజలు తప్పుతో పట్టి ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ గారి పట్ల మోదీ గారికి, బీజేపీకి ఉన్నటువంటి గౌరవం, వాజ్పేయి గారే వారికి భారతరత్న ఇవ్వడం, వాజ్పేయి గారి ప్రభుత్వమే ఆ చిత్రపటాన్ని ఆ పార్లమెంట్లో పెట్టిన విషయాన్ని, పంచరత్న పేరు మీద మోదీ గారు ఏ రకంగా వారు పుట్టిన మావు గ్రామం నుంచి తుది శ్వాస విడిచిన ప్రాంతాన్ని కూడా స్ఫూర్తి కేంద్రంగా ఏ రకంగా వారు రకరకాల కాంగ్రెస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలతో బీజేపీ అప్రతిష్ట పాలయ్యేటువంటి అవకాశం లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి ఎవరు బీసీల వ్యతిరేకులు, ఎవరు ఎస్సీ వ్యతిరేకులు, ఎవరు ఎస్టీ వ్యతిరేకులే తడవకు ప్రజాస్వామికంగా ప్రజలు తీర్పునిస్తున్నారు. అయినా కళ్ళుండి చూడలేని కబోదిలాగా ఇవాళ రాహుల్ గాంధీ ఏదైతే రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని అబాస్ పాలవుతున్నాడో, ఏ రాజ్యాంగాన్ని అవమానపరిచిన మీరు, ఎమర్జెన్సీ విధించింది మీరు, ప్రజలను 1,00,000 మంది పైగా చెరసాలలో బంధించింది మీరు, పత్రికా స్వేచ్ఛ లేకుండా ఎమర్జెన్సీ పేరు మీద ఇందిరాగాంధీ ఏ రకంగా అణిచివేసిందో చరిత్ర. ఈ చరిత్ర బయటకు వస్తూ ఉంటే
వారు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాలి, ఎమర్జెన్సీ చరిత్ర తెలుసుకోవాలి. నువ్వు కాంగ్రెస్ కొత్తగా వచ్చు, కానీ కాంగ్రెస్ పాపాలు కడిగితే పోయేది కాదు. కాబట్టే ఎప్పటికప్పుడు కూడా ఇవి తెర మీదకి వస్తాయి. 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు తోక ముడిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎదురు దాడి చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా తెలుసుకోవాలా, ఇది వాస్తవ విషయం. అంటే చైనా 2000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. దీనిపైన చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నటువంటి విషయాన్ని కూడా నేను రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక బాధ్యత రహితంగా మాట్లాడు. చైనా దురాక్రమణ 1962లో నెహ్రూ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఏ రకంగా ఆ రోజు అక్సాయ్ చిన్ గాని 37,555 స్క్వేర్ కిలోమీటర్లు, షాక్స్గమ్ వ్యాలీ 5,180 కిలోమీటర్లు ఏ రకంగా వారు స్వాధీనం చేసుకున్నారో ఆ యొక్క చైనాతో జరిగిన యుద్ధంలో ఓటమి సంభవించినటువంటి ఆ అపఖ్యాతి ఆ నెహ్రూ గారికి దక్కుతుంది. ఆ విషయాలు మరుగున పడ్డాయని భావిస్తే రేవంత్ రెడ్డి గారు చాలా ఇవాళ కొత్త వేషం వేసుకోండి, కొత్త కమ్యూనిస్టు వాదనలతో ఆయన బయలుదేరాడు. ఇవాళ పాకిస్తాన్ కూడా 72,935 కిలోమీటర్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆజాదీ కాశ్మీర్, గిల్గిట్ బలిస్తాన్ పేరు మీద ఇవన్నీ కూడా ఆక్రమణ గురైతే మరి రేవంత్ రెడ్డి గారు ఈ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలా. ఏ రకంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పేరు మీద ఏ రకంగా నెహ్రూ యొక్క తప్పిదాలు. పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ డిఫెన్స్ కు సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నానని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాస్తవాలు చెప్తున్నాను. ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టింది ఎవరు, ఆ పాపకులు ఎవరు ప్రధానమంత్రి కోసం ఈ దేశాన్ని ముక్కలు చేశారు, ఈనాటి తరం తెలుసుకోవాల్సి వస్తుంది. ఏ రకంగా ఇవాళ ఇన్ని వేల కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుందో, చైనా ఆక్రమించుకుందో దాని కారకులు ఈ నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశ సమగ్రత కోసం ఇవాళ కట్టుబడి ఉండేటువంటి పార్టీ. కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొత్త వేషం వేసుకొని ఇవాళ ఏదో మరి కమ్యూనిస్టుల గురించి కొనియాడే మీరు వాస్తవ విషయాలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సార్ ఇంకోటి సార్, మణిపూర్ సంబంధించినటువంటి విషయంలో అంతర్యుద్ధం జరుగుతుంది. అక్కడ కావాలనే కార్పొరేట్ కంపెనీల కొరకి అక్కడ దాన్ని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి కూడా నేను మాట్లాడినటువంటి నేపథ్యం. మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు, 2 తెగల మధ్య జరుగుతున్న సంఘటనలు చాలా దురదృష్టకరం. అక్కడ ప్రభుత్వ పరంగా అనేక రకాలుగా చర్యలు తీసుకుంది. అమిత్ షా గారు స్వయంగా అక్కడే మకాం వేసి కూడా అక్కడ శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దానికి రాజకీయ రంగు పులిమి రెచ్చగొట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేసినా కానీ ఇవాళ మణిపూర్ను పూర్తిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం వారి అన్ని రకాలుగా కూడా శాంతి భద్రతలు కాపాడడంలో అన్ని చర్యలు. చైనా విషయంలో కానీ అదేవిధంగా ఈ మణిపూర్ విషయంలో కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి. ఎటువంటి చర్చకైనా బీజేపీ సిద్ధంగా ఉంది. అది పార్లమెంట్లో చర్చకైనా సిద్ధం, ఎక్కడైనా అసెంబ్లీలో సిద్ధం. ఖచ్చితంగా మొన్న రాజ్యాంగం అడాప్ట్ చేసుకుని 70 సంవత్సరాల సందర్భంగా మొత్తం విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. కాంగ్రెస్ పాపాలను మరి బీజేపీ నాయకత్వం కడిగి వేసింది. కాబట్టి జీర్ణించుకోలేక ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలకు కేంద్రంగా తెలంగాణ మారుతోంది. ఇవాళ ఆనాడు హోంమంత్రి అమిత్ షా గారి ఫేక్ వీడియోలు సృష్టించి ఎన్నికలు లబ్ధి పొందే కుట్రలు ఏ రకంగా చేశారో ఈ కుట్రలను తెలంగాణ ప్రజలు కూడా భగ్నం చేసి 8 మంది ఎంపీలను గెలిపించారు. ఇది లక్ష్మణ్ గారు చెప్పినటువంటి విషయం. ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి విషయాలను, కాంగ్రెస్ గతంలో చేసినటువంటి కార్యకలాపాలని ఎండగట్టుతున్నటువంటి బీజేపీని అప్రతిష్ట పాలు చేసేందుకు కొరకే ఈరోజు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. అంబేద్కర్ను అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ అని చెప్పేసి లక్ష్మణ్ చెప్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి కూడా ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా ఒక కమ్యూనిస్ట్ లెక్క మాట్లాడారో, ఆయనకు కాంగ్రెస్ చరిత్ర తెలియదని చెప్పేసి లక్ష్మణ్ అంటున్నారు. రాజ్యాంగం అదేవిధంగా అంబేద్కర్ ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రతన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.